మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని టేస్ట్ చేశారా? వీడియోని లైక్ చేసి చెప్పండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ అన్నవరం ప్రసాదం గురించి అయితే ఒక నానుడు కూడా ఉందండి. అన్నవరం ప్రసాదం అంటే ఆకులు నాకేయాల్సిందే అని. దానికి తగ్గట్టుగానే ఇక్కడ విస్తరణలో వేడివేడిగా ఫుల్గా నెయ్యి వేసి చేసిన అన్నవరం ప్రసాదం ఉంది నా చేతిలో అయితే. అలాగే ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను. అన్నవరంలో మనకి ఇక్కడ ఈ గోధుమ నూకతో చేసే ప్రసాదమే కాకుండా శ్రీ స్వామివారి బంగి ప్రసాదం అని చెప్పేసి ఇంకొక ప్రసాదం ఉంటుంది. సేమ్ గోధుమ నూక ప్రసాదం కాస్ట్, దీని కాస్ట్ కూడా 100 గ్రాములు వచ్చేసి 20 రూపాయలు. చూడ్డానికైతే మంచి నెయ్యి వేసి చేసిన మైసూర్ పాకులా ఉంటుంది. ఈ టేస్ట్ అయితే మాత్రం మీరు ఎక్కడా తినుండ్రు, అంత బాగుంటుంది. ఈసారి మీరు ఎప్పుడైనా అన్నవరం వచ్చినప్పుడు గోధుమ నూక ప్రసాదంతో పాటు ఈ బంగి ప్రసాదాన్ని కూడా టేస్ట్ చేయండి. ఇది కూడా సేమ్ అదే ప్రసాదం కౌంటర్స్ లో అయితే అమ్ముతారు. మీరు ఎప్పుడైనా అన్నవరం వచ్చి సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారా? అలాగే దంపతుల వ్రతం ఎంతమంది చేయించుకున్నారో కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. చేయించుకోకపోతే ఈసారి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా చేయించుకోండి.